తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. శని త్రయోదశి జనవరిలో 2025లో ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా శని త్రయోదశి అంటే విషయం తెలుసుకోవాలండి. శనివారము త్రయోదశి అనేటువంటి తిథి కలిస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శని దోషం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. అయితే ఈ 2025వ సంవత్సరంలో ప్రథమార్థమైనటువంటి జనవరి మాసంలోనే ఈ రాబోయే 11వ తారీఖునే ఈ శని త్రయోదశి వస్తుంది. ఎవరు ఈ శని త్రయోదశిని ఉపయోగించుకోవాలి, ఏం చెయ్యాలి, ఏ సమయంలో చేయాలి? ముఖ్యంగా మనకు జ్యోతిష్ శాస్త్రంలో తీసుకుంటే శని దోషము ఎవరెవరికి ఉంది గోచార పరంగా ప్రజెంట్ ఉన్నటువంటి దశలో వృషభ రాశి వారికి ఉంది, కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంది, వృశ్చిక రాశి వారికి అర్ధ అష్టమ శని ఉంది, మకర రాశి వారికి ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది, కుంభరాశి వాళ్ళకి జన్మశని ఉంది, అదేవిధంగా మీనరాశి వారికి ఏలినాటి శని 12వ స్థానంలో ఉన్నటువంటి శని ఉంది. ఈ రాశి వారికి శని విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ప్రస్తుతానికి. సో శని 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 అని అంటే శని అందరికీ కూడా చెడ్డ చేసేటువంటి గ్రహం కాదండి. ఆయన ఏదైతే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఉందో ఆ కర్మని అనుభవించే విధంగా ఇప్పుడు చేస్తాడు. ఒక్కొక్క గ్రహదశల్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి మనకి. ఉదాహరణకి శుక్రుడి యొక్క అంతర్దశలో మనకి సుఖం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది సుఖము అంటే శుక్రుడే మనకి సుఖాన్ని ఇవ్వడు. మనం ఏదైతే పుణ్యం చేసుకున్నామో ఆ పుణ్యానికి తగినటువంటి సుఖము ఈ శుక్రుడి యొక్క దశలో ఇస్తాడు. ఏదైతే పాపం చేసుకున్నామో ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలము ఈ శని అంతర్దశలో ఇస్తాడు. అది శని యొక్క పాత్ర. ఆ శని మనకు నిజానికి చాలా మంచి చేస్తాడు. మన కష్టాలు మనకి రుచి చూపించి మన వాళ్ళు ఎవరు బయటి వాళ్ళు ఎవరు మనకు ఒక ట్రైనింగ్ ఇస్తాడు. సో మనకి శని యొక్క ఏలినాటి శని కంప్లీట్గా 7.5 సంవత్సరాలు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి ఆరితేరిపోతాడండి. జీవితంలో ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధపడిపోతాడు. అంటే ఇంకా శని కంప్లీట్గా అతన్ని ప్రిపేర్ చేసి పెడతాడు. జీవితం అంటే ఇది, మనుషులంటే ఇది, ప్రపంచం అంటే ఇది, సమాజం అంటే ఇది, నీ వాళ్ళు వీళ్ళు, బయట వాళ్ళు వీళ్ళు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ప్రతిదీ కూడా మనకి పోసకొచ్చినట్టుగా వివరిస్తాడు 7.5 సంవత్సరాల్లో. అయితే మనం కొన్నిసార్లు ఎంత ఆయన మంచి చేస్తున్నాడు మనకనే భావన ఉన్నప్పటికీ కూడా మనం పడేటువంటి కష్టాలకి మనం మనుష్య జన్మ ఎత్తాం కాబట్టి ఎక్కడో అక్కడ బాగా డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది పడతామండి. ఇదర్ మ్యారీడ్ లైఫ్లో అవ్వచ్చు, ఆరోగ్యపరంగా ఆర్థికంగా పీకల మీద ఉండేటువంటి అప్పులైనా, సమస్యలైనా, మెంటల్ టెన్షన్స్ అయినా ఇవన్నీ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే ఆయన్ని కాస్త ప్రార్థించుకుని మనకి కష్టాలన్నీ బయటికి పోవాలి, కాస్త ఉపశమనం కలగాలి, మరీ ఇంతలా ఇబ్బంది పెట్టద్దు అని శని ద్వారా మనం చేసుకున్నటువంటి కర్మని ప్రాయశ్చిత్తపూర్వకంగా నాశనం చేసుకోవడమే ఈ శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవడము. అయితే ఈ జనవరి 11వ తారీఖున శని త్రయోదశి వస్తోంది. ఈ 11వ తారీఖున ప్రతి ఒక్కరూ ఉదయం ఒక్క మాట చెప్తున్నారంటే, శనివారం పూట ఎవరైనా సూర్యోదయం తర్వాత ఇంకా నిద్రపోతున్నారంటే వాళ్ళకి దరిద్రం పట్టిందని అర్థం అండి. ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి, శని పట్టి పీడిస్తున్నాడు సోమరితనంతో. శని వచ్చాడంటే లేజినెస్ వస్తుంది, శని వచ్చాడంటే నిర్లక్ష్యం వస్తుంది, శని వచ్చాడంటే బద్ధకం వస్తుంది, శని వచ్చాడంటే సోమరితనం వస్తుంది. ఇవన్నీ రాకూడదు అని అంటే, ఈ లక్షణాలు మనకి రాకూడదని శనికి ప్రార్థించాలంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఉదయమే శనివారం పూట 6 to 7 గంటల మధ్యలో శనిహోర ఉంటుంది. శనివారం ఆ సమయంలో దుర్ముహూర్తం ఉన్నప్పటికీ కూడా అది లెక్క కాదు. శనికి సంబంధించి పూజ చేయాలి అంటే శనిహోరలోనే చేయాలి. తప్పకుండా ఆ రోజున నేను చెప్పే కొన్ని పదార్థాలని వస్తువుని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఉండేటువంటి వస్తువులే నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు, పత్తి అంటే కాటన్ అండి, మేకు ఐరన్ వస్తువు సంబంధించిన ఐరన్ మేకు, ఉప్పు అంటే కల్లుపు రాక్ సాల్ట్, తర్వాత నల్ల గుడ్డ అంటే ఏదైనా సరే నలుపు వస్త్రము, తరువాత ఆవు పాలు, కొబ్బరికాయలు, స్వామివారికి నల్ల నువ్వులు చెప్పాను కాబట్టి ఈ యొక్క మంచినీళ్ళు, ఉదకము, ఈ 9 వస్తువులతోనూ స్వామివారికి అభిషేకం చేయాలి. మీకు సాధారణంగా ఏ దేవతనైనా ఇంట్లో పెట్టుకుంటాం కానీ శని భగవాన్ని ఇంట్లో పెట్టుకోం కాబట్టి ఖచ్చితంగా ఆలయానికే వెళ్లాల్సి వస్తుంది. శివాలయంలో నవగ్రహాల్లో పశ్చిమ దిక్కులో ఉండేటువంటి శని భగవాను దగ్గరికి వెళ్ళి ముందుగా 9 ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమ అగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రాన్ని 19 సార్లు జపము చేసి ఆ తరువాత స్వామివారికి లోపలికి వెళ్ళి, నవగ్రహాలు బయట నుంచి చాలామంది విసిరేసి చేసేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. లోపలికి వెళ్ళి
వినయంగా విధేయతతో భక్తితో మనసా వాచ కర్మణ స్వామివారికి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకము ప్రతి నవగ్రహాల దగ్గర రాసి ఉంటుంది. ఆ శ్లోకము పఠిస్తూ మీకు మంత్రం వస్తే మంత్రం చెప్పండి, లేదా శ్లోకం మాత్రమే వస్తే శ్లోకం చెప్పండి. చెబుతూ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము, తదుపరి నేను చెప్పినటువంటి కొబ్బరికాయలు ఆవు పాలు జలముతో అభిషేకము చేసి ఆ నల్ల నువ్వులు స్వామివారి పాదాల దగ్గర సమర్పించి, నల్లగుడ్డ స్వామివారికి అలంకారంగా వేసి, ఆ మేకు స్వామివారి దగ్గర పెట్టి, ఆ రాక్ సాల్ట్ కూడా అభిషేకంగా వేసి, తర్వాత ఆ పత్తి ఏదైతే కాటన్ ఉందో అది స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని ఒకటే ప్రార్థన, నేను చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది నేను ప్రాయశ్చిత్తపూర్వకంగా నీ ద్వారా వేడుకుంటున్నాను స్వామి, నాకు ఆ ప్రాయశ్చిత్తాన్ని కల్పించి ఈ ప్రాయశ్చిత్త భక్తిని ప్రార్థనని అనుగ్రహించి నాకు నా కష్టాల నుంచి తొలగించు అని నమస్కారం చేసుకుని మరలా 9 ప్రదక్షిణాలు చేసి మరలా 19 సార్లు ఆ జపము చేసి నేను చెప్పిన శ్లోకాన్ని ఆ రోజున స్వామివారి గౌరవార్థము, స్వామివారు అంటే ఎవరండి? శని భగవానుడు. గౌరవార్థము నూనె కానీ నువ్వులు కానీ ఏదైతే స్వామివారికి మనం సమర్పించామో పాదాల వద్ద ఉప్పు కానీ నల్ల నువ్వుల నూనె నువ్వులు ఇవన్నీ సమర్పించామో అవి వాడకుండా ఆ రోజంతా ఆయన కోసం ఆయన గౌరవార్థము భోజనంలో అవి వాడకుండా ఒక పూట భోజనము సాయంత్రం వేళ పలహారము చేసి భక్తిగా శ్రద్ధగా నిష్ఠా నియమాలతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది ప్రతి ఒక్కరికి అండి. ఎందుకనంటే ఈ శని దోషాన్ని మన శాస్త్రోక్తంగా మంత్రపూర్వకంగా తొలగించుకోవాలంటే ఎన్నో రకాల పూజలు హోమాలు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది చేయాలంటే ఖర్చు అవుతుంది. నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి కష్టాలు అనుభవించే వాళ్ళకి ఇవి చాలా ఇబ్బంది. నిజంగా మీకు కనుక ఆ స్తోమత ఉంటే ఆ రోజున కనుక శని పురస్సరణ హోమం చేస్తే అత్యున్నతమైనటువంటి మీకు అనుభూతి కలుగుతుంది. అంటే మీ కష్టాలన్నీ తొలగించే మార్గం తర్వాత రోజు నుంచే మీకు రిజల్ట్స్ కనబడతాయి. మీరు చేస్తారండి అది? తప్పకుండా అండి. మన పీఠంలో మీరు వస్తే కనుక శనికి సంబంధించిన హోమము ఆ రోజున చేసుకోవడం వల్ల చాలా తొందరగా శీఘ్ర ఫలితాలు ఉంటాయండి. దీని ఎఫెక్ట్ అంటే ఏ ఏ రాశి వారి మీద ఏ ఏ నక్షత్రాల వారి మీద ఉంటాయండి? ఇప్పుడు ఉన్నటువంటి జన్మరాశి ఇప్పుడు ఉన్నటువంటి గోచార పరంగా వృషభ రాశి, కర్కాటక రాశి, తరువాత వృశ్చిక రాశి, మకర కుంభ మీన రాశుల వాళ్ళకి శని ఎఫెక్ట్ ఉంది. అయితే రాబోయే మార్చి 30 తర్వాత నుంచి మేషరాశి, మిథున రాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభ, మకర, మేషరాశి ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది రాబోతోంది. ప్రతి ఒక్కరూ చేయాలండి. ఆల్మోస్ట్గా ప్రతి రాశి వారికి శని దోషం రాబోతోంది. ఎవరిని వదిలిపెట్టట్లేదు శని భగవానుడు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి. దీంతో కాకుండా ఎవరికైనా దుఃఖం వస్తుందంటే మనం చెప్తాం కదండి, జనరల్గా గురుడు వస్తున్నాడంటే ధనం కలుగుతుంది, కుజుడు వస్తున్నాడంటే దైవభక్తి కలుగుతుంది, గురుడు వస్తే మీకు శుభకార్యాలు కలుగుతాయి. అలా శని వస్తున్నాడంటే మీకు దుఃఖాలు కలుగుతాయి. మీకు ఏదైనా బాధ ఉంది కష్టం ఉందంటే ఎక్కడో మీ జాతకంలో ఆ శని యొక్క వీక్షణో దృష్టో పడుతోంది అని అర్థము. ఖచ్చితంగా ఏ బాధ ఉన్న వాళ్ళైనా ఏ సమస్య ఉన్న వాళ్ళైనా శనికి సంబంధించిన పూజ ఆచరించాలి. ఆచరిస్తే తప్పకుండా నెరవేరుతుంది. అంతర్గత జాతకంలో శని మహాదశ అంతర్దశ దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ శనికి సంబంధించిన ఈ రోజున పూజ చేయడం వల్ల, ఈ రోజున శనికి సంబంధించిన హోమం చేయడం వల్ల అత్యున్నతంగా అతి శీఘ్రంగా ఆ ఉపశమనం అనేది కలుగుతుంది. ఇలాగే ఎవరైనా సరే కుటుంబ కలహాలండి, ఎందుకంటే 4వ స్థానంలో శని ఉన్నప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుటుంబ కలహాలకి, మాతృ సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వాళ్ళు వాహన ప్రమాదగండములు కర్కాటక రాశి వాళ్ళకి, తర్వాత విద్య విషయంలో ఆటంకములు కంటక శని ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి, తర్వాత అప్పుల బాధలు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి, జన్మశని ఉండి కంప్లీట్గా హాస్పిటల్కి నిత్యము డబ్బులు ధారపోస్తున్నాం అనేటువంటి కుంభరాశి వాళ్ళకి, ఎంత కష్టపడినా మాకు ప్రయోజనం రావట్లా, అవమానాలు పడుతున్నాము, మేము పడిన కష్టానికి ఎవరో ప్రతిఫలం పొందుతున్నారు అనేటువంటి నిరాశ నిస్పృహలు పొందేటువంటి మీనరాశి వాళ్ళకి, వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ రాశితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలండి. నిజానికి దేవతలకి కూడా శని యొక్క దృష్టి అంటే భయము. ఎందుకంటే ఎలాంటి విపత్తు వస్తుందో అనేటువంటి భయము. శని యొక్క అనుగ్రహం సంపాదించడం వల్ల జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది. ఒక ఇండిపెండెంట్గా ఎవరి సహాయం లేకుండా పైకి వెళ్ళడానికి శనిగ్రహం మాత్రమే అనుగ్రహిస్తాడు. ఆయన ఏమైనా ఇచ్చాడనంటే మళ్ళీ వెనక్కి తీసుకోడు. అది కష్టమైన సుఖమైన. మీకు ఒక ప్రమోషన్ ఇచ్చాడు అనుకోండి శని, మీకు అక్కడి నుంచి గ్రో అవుతూనే ఉంటారు. మీకు ఒక ఆరోగ్య ఇబ్బంది ఇచ్చాడు అనుకోండి శని, మీకు అలా దాంతో కొట్టుమిట్టాడుతూ బాధపడుతూనే ఉంటారు. అలా శని ఏమి ఇచ్చినా వెనక్కి తీసుకోడు. కాబట్టి చాలా జాగ్రత్తగా శనివారం నాడు శని త్రయోదశి నాడు నిష్ఠా నియమాలతో ఈ యొక్క పూజ ఆచరించడం వల్ల, పురస్సరణ హోమం చేయడం వల్ల శని యొక్క అనుగ్రహం కలుగుతుంది.
ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి అంటే తప్పకుండా అండి. ఎందుకంటే ఇంటర్నల్గా ఎవరికైతే ఈ జాతకంలో శని దోషం ఉందో తెలియాలంటే ఇంటర్నల్గా కూలంకషంగా చూడాలి. చూసిన తర్వాత ఆ రోజున ఏ హోమం చేస్తే మంచిదో సజెస్ట్ చేయాలి. అలా చేయడం వల్ల తొందరగా ఫలితాలు ఉంటాయండి. శీఘ్ర ఫలితాలు అనేవి శని త్రయోదశి నాడు కనబడతాయి. గ్రేట్ అండి. సో మీరు ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం ప్రకారం ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు.